అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో కూటమి వర్సెస్ కూటమి, ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేలుగా రాజకీయాలు నడుస్తున్నాయా? ఎలాగో నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ బలంగా లేకపోవడంతో ప్రతిపక్ష నేత స్థానాన్ని ఆ కూటమి నేత తీసుకుంటున్నారా? ఓబులాపురం మైనింగ్ వ్యవహారాలపై టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, వైసీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిల మధ్య ఎందుకు కాకరెప్పుతుంది? అసలు రాయదుర్గం రాజకీయాల్లో ఏం జరుగుతుంది? అనంతపురం జిల్లా రాయదుర్గంలో కూటమి నేతల మధ్య ఓబులాపురం మైనింగ్ గనుల అంశం అగ్గిరాజేస్తోంది. ఓబులాపురం మైనింగ్ గనుల అంశం రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మధ్య కాకరేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ మాజీ ఎమ్మెల్యే చేసిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని తాజా ఎమ్మెల్యే అంటుంటే, కాదు తనతో పాటు తాజా ఎమ్మెల్యే అవినీతి అక్రమాలపై కూడా సీబీఐ విచారణ జరపాలంటున్నారు ఆ మాజీ ఎమ్మెల్యే. 2014-2019 ఎన్నికల సమయంలో ప్రత్యర్థులుగా ఉన్నారు కాల్వ శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి. అయితే వైసీపీ టికెట్ నిరాకరించడంతో కాపు గత ఎన్నికల సమయానికి పార్టీ మార్చారు. మొన్న ఎన్నికల నాటికి ఒకే కూటమి పార్టీలో భాగస్వాములుగా ఉన్న తాజాగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య రచ్చ ఆగడం లేదు. ఏ నియోజకవర్గంలో లేనట్లు రాయదుర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ ప్రతిపక్ష పార్టీకి చెందిన వైసీపీ ఇన్ఛార్జ్ మెట్టు గోవిందరెడ్డి నుంచి ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులకు పెద్దగా ఇబ్బందులు లేకపోయినా, స్వపక్షంలో విపక్షంలా బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆయనకు కంట్లో నలుసులా మారారట. 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కాపు రామచంద్రారెడ్డి ఓబులాపురం మైనింగ్ గనుల్లో సీబీఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని దోచేశారంటూ కాల్వ శ్రీనివాసులు గత ప్రభుత్వ హయాం నుంచి విమర్శిస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అసెంబ్లీ సాక్షిగా 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఓబులాపురం మైనింగ్ గనుల్లో సీబీఐ సీజ్ చేసిన ఖనిజ సంపదను వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా దోచుకున్నారని, ఓబులాపురం మైనింగ్ దోపిడీపై సీబీఐ విచారణ జరిపించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కూటమి ముసుగులో గూడుపుటాని చేస్తూ కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని, పరోక్షంగా మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అసెంబ్లీలో విమర్శలు గుప్పించారు. 2019 నుంచి 2024 మధ్య అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కాపు రామచంద్రారెడ్డి, కాల్వ శ్రీనివాసులు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటట్లు పరిస్థితులు ఉన్నాయి. అయితే 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అనూహ్యంగా రాజకీయ సమీకరణాలు మారాయి. వైసీపీ అధిష్టానం రాయదుర్గం వైసీపీ టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కాపు రామచంద్రారెడ్డికి ఇవ్వకుండా మెట్టు గోవిందరెడ్డికి టికెట్ కేటాయించింది. దీంతో వైసీపీ నుంచి కాపు రామచంద్రారెడ్డి బయటకు వచ్చి బీజేపీలో చేరడంతో కాల్వ శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి ఇద్దరూ ఒకే గొడుగు కిందకు చేరి రాజకీయం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆఖరికి పరిస్థితి ఎలా మారిందంటే, 2024 ఎన్నికల్లో కాల్వ శ్రీనివాసుల్ని మరోసారి ఓడిస్తాను అనన్న కాపు రామచంద్రారెడ్డి కాల్వ శ్రీనివాసుల గెలుపు కోసం ప్రచారం చేయాల్సొచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లోనే రాయదుర్గంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు దోపిడీ, అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బాంబు పేల్చారు. ఆ తర్వాత కొద్ది రోజులు సైలెంట్గా ఉన్నప్పటికీ తాజాగా అసెంబ్లీలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఓబులాపురం మైనింగ్ గనుల్లో సీబీఐ సీజ్ చేసిన ఖనిజ సంపద దోచుకెళ్లిన వైసీపీ నాయకులపై సమగ్రంగా సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేయడంతో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మరోసారి ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులపై ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓబులాపురం మైనింగ్ గనుల్లో జరిగిన దోపిడీపై సీబీఐ విచారణ జరిపించాలని కోరిన ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులను అభినందిస్తున్నానంటోన్న మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 15 నెలల్లో అదే ఓబులాపురం మైనింగ్ గనుల్లో సీబీఐ సీజ్ చేసిన ఖనిజ సంపద దోపిడీతో పాటు గ్యాంబ్లింగ్, మట్కా, ఇసుక, కల్తీ కల్లు, క్రషర్ల ద్వారా కంకర దోపిడీపై కూడా సీబీఐ విచారణ కోరితే బాగుండేదని కౌంటర్ అటాక్ చేశారు. తన వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు రావడం కాదు, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు వల్లే కూటమికి చెడ్డపేరు వస్తోందని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాయదుర్గంలో కూటమి నేతల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్నాయంట.
ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మధ్య చిచ్చురేపిన ఓబులాపురం మైనింగ్ గనుల అంశంతో రాయదుర్గంలో కూటమికి బీటలు పడుతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. రాయదుర్గంలో టీడీపీ గెలిచినప్పటి నుంచి ఒక్క వ్యభిచార గృహాలు తప్ప అన్ని అక్రమ కార్యకలాపాలు సాగుతున్నాయంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు కాపు. ఇల్లీగల్ వ్యాపారాలకు తాను అడ్డుపడుతున్నానన్న అక్కసుతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అంటూ కాల్వ శ్రీనివాసులపై ఫైర్ అయ్యారు కాపు రామచంద్రారెడ్డి. గత 5 ఏళ్లలో ఎప్పుడు ఐరన్ ఓర్ దొంగతనం జరగలేదని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకొచ్చిన తరువాతే అక్రమంగా తరలించుకుని కోట్లు గడిస్తున్నారని ఆరోపిస్తూ కాల్వ శ్రీనివాసుల్ని టార్గెట్ చేస్తున్నారు. అలాగే రాయదుర్గం ప్రాంతంలో ఉన్న పరిశ్రమల యజమానుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని కూడా కాపు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై కాల్వ శ్రీనివాసులు మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఆయన స్పందన ఎలా ఉన్నా ప్రతిపక్ష నేతల కంటే ఎక్కువగా కూటమిలోని మిత్రపక్ష నాయకుల మధ్య విభేదాలు పెరిగిపోవడం, బహిరంగంగానే నువ్వెంత అంటే నువ్వెంత అనేదాకా పరిస్థితి వెళ్లడం మంచి పరిణామం కాదంటున్నారు. 2 పార్టీల అగ్ర నాయకత్వాలు ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోకుంటే 2 పార్టీలు నష్టపోవాల్సొస్తుందన్న టాక్ వినిపిస్తోంది.